Hey everyone, let's talk about కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 ప్రోమో. ఈ షో మనం చూసుకున్నట్టయితే గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అనేది జరగబోతుంది. గర్ల్స్ని రిప్రజెంట్ చేసేది జడ్జ్ అనసూయ, బాయ్స్ని రిప్రజెంట్ చేసేది శేఖర్ మాస్టర్. సో ఈ 2 మెంబర్స్ మధ్యలో పోటీ అనేది జరగబోతుంది షోలో. దీనికి యాంకర్ వచ్చేసి శ్రీముఖి. సో లెట్స్ టాక్ అబౌట్ ప్రోమో హైలైట్. సో మనం చూసుకున్నట్టయితే శివ్ ఇంకా ప్రియాంకది బ్రేకప్ అయినట్టు చూపిస్తారు. శివ్ ఒక మాట అంటాడు, తొక్కలో ప్రియాంక, ఈ షో అయినంత వరకు ప్రియాంక ఎవరో నాకు తెలియదు, నాకు బ్రేకప్ అని చెప్తాడు. సో దానికి రియాక్ట్ అవుతూ ప్రియాంక ఒక రియాక్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే లెట్స్ మీ కాల్ యువర్ మామ్ అని చెప్తుంది. సో ఈ మ్యాటర్కి యాజ్ యూజువల్ మనకి ప్రోమోలో టీఆర్పీ స్టంట్ కావాలి కాబట్టి అందరూ కంటెస్టెంట్స్, యాంకర్ ఇంకా జడ్జి కలిసి షాకింగ్ రియాక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్, టీఆర్పీ స్టంట్ కోసం ఏమైనా యాక్టింగ్ చేయగలుగుతారు అని. ఒక షోని స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా స్టార్ట్ చేయకుండా ఏదో ఒక టీఆర్పీ స్టంట్, వీ నో దట్ అది ట్రూ కాదు, ఫాల్స్ అని, స్టిల్ ఏదో ఒక టీఆర్పీ స్టంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఐ డోంట్ నో వై. టీఆర్పీ స్టంట్ లేకుండా కూడా ఒక జాలీగా కూడా ఈ షో అనేది రన్ అవ్వచ్చు. బట్ యాజ్ యూజువల్ స్టార్ మా, ఈటీవీ ఇవన్నిట్లో ఆబ్వియస్లీ ఒక టీఆర్పీ స్టంట్ అనేది అయితే వేయడం జరుగుతుంది. సో వాట్ యూ గైస్ థింక్? ఈ టీఆర్పీ స్టంట్ అనేది అవసరమా, లేకపోతే నార్మల్గా ప్రోమో రిలీజ్ చేసినా సరే హైప్ వస్తుందా? మీ ఒపీనియన్ చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.